హాయ్ నేను సతీష్. ఈ సీజన్ 9 ఫస్ట్ వీక్ నామినేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో జరుగుతున్నాయి. మరి ప్రోమో అట్లాగే లైవ్ అప్డేట్ లీక్స్ ఏంటి, అప్డేట్స్ ఏంటి అన్నీ కలిపి వీడియోలో చెప్పబోతున్నా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఫస్ట్ టైం చూసి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ నామినేషన్ ప్రాసెస్ ఏంటంటే జాలీలాగా ఒక బోన్ లాంటిది ఒకటి ఏర్పాటు చేశారు. అందులో ఒక హ్యామర్ పెట్టారు. ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ హ్యామర్ పట్టుకోవాలి. ఇలా ఈ టాస్క్ ఇది సెలబ్రిటీస్కి మాత్రమే జరిగింది. ఈ టాస్క్లో గాయాలు కూడా అయినాయి. ఈ హౌస్మేట్స్ పడిపోవడం జరిగింది. మెయిన్ ఎవరికంటే రీతు చౌదరి, ఆ అమ్మాయి పడిపోవడం వల్ల దెబ్బ తగిలింది. సో టాస్క్ అయితే ఆపేశారు ప్రస్తుతానికి. నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి ఉన్న అప్డేట్ ఇది. సో మళ్ళీ కొంతసేపు తర్వాత రీస్టార్ట్ చేస్తారు. బట్ ఎనీవే ఆవిడకైతే దెబ్బ తగలడం వల్ల పడిపోవడం వల్ల బ్రేక్ అయితే వచ్చింది. ఈ టాస్క్ ప్యూర్లీ సెలబ్రిటీస్ టు సెలబ్రిటీస్ మధ్యనే ఈ నామినేషన్ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది. ఓకే, ఇక ఇంకోటి ఏంటంటే ఈ ప్రోమో చూసాం కదా, ప్రోమో ప్రకారం కూడా చూసుకుంటే మనీష్ మర్యాద వచ్చి ఆవిడ సంజనాకి చెబుతూ ఉన్నారు, మీ వల్ల హీట్ ఆఫ్ మూమెంట్లో ఏదో ఒక వర్డ్స్ అనేయాల్సి వస్తుంది, దానివల్ల మిస్అండర్స్టాండింగ్స్ పెరిగిపోతూ ఉన్నాయి అని లెక్క చెప్పుకుంటే ఆమెమో భరణి గారు ఆ వర్డ్స్ రాంగ్ అనిపిస్తుందని చెప్పడం, ఆవిడ ఎమోషన్ అవ్వడం, ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అని చెప్పారు కదా, నాకు నచ్చలేదు. అట్లాగే సిరీజ్ మైక్ విషయంలో అడ్డంగా దొరికిపోయింది, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినారు. వాస్తవానికి ఏంటంటే వీళ్ళకి సంబంధించి ఎవరిది 10 నుంచి ఒకరిని నామినేట్ చేయాలి యునానిమస్గా అందరూ కలిపి ఈ వానర్స్ ఎవరైతే ఉన్నారో బిగ్ బాస్ లైవ్లో చెప్పడం వల్ల వాళ్ళు డిస్కషన్ అయితే పెట్టుకునేటప్పుడు వాళ్ళు ఎవరు నామినేట్ చేయాలి పాయింట్లు అయితే పెట్టుకొని ఫైనల్గా ఒక డెసిషన్కి వచ్చి సంజనాకి చెప్పారు. దానికి చెప్పడానికి ముందు అసలు ఎట్లా డిస్కషన్ అంటే సంజన మీద వీళ్ళందరికీ ఉండే కామన్ పాయింట్స్ ఇప్పుడు మనం చూసినట్టుగా ఆమె రూల్స్ పాటించట్లేదు, తనకు నచ్చినట్టుగా పనిచేస్తోంది, కావాలనే గొడవల కోసం ట్రై చేస్తోంది, స్క్రీన్ స్పేస్ కోసం కావాలనే సీన్ క్రియేట్ చేస్తోంది, ఆమె ఫేక్ పర్సన్, ఇక్కడ ప్యూర్లీ యాక్టింగ్ చేస్తుంది, రూడ్నెస్ ఉంది. ఇన్ని కంప్లైంట్స్ అయితే సంజనలో వీళ్ళందరూ డిస్కషన్ చేశారు. ఎవరు? మాస్క్ మెన్ హరీష్, ఇద్దరు పవన్ కళ్యాణ్, పవన్, శ్రీజ, మనీష్ మర్యాద, ప్రియ. సో ఇప్పుడు వీళ్ళందరూ ఇన్ని ఎలిగేషన్స్ చేశారు కదా, వీటిలో మీకు ఏదైనా సంజనాలో కరెక్టే నిజమే మీకు కూడా అట్లా అనిపించింది అంటే ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి, లేకపోతే లేదని కూడా చెప్పండి. రూల్స్ పాటించట్లేదు అని చెప్పారు, మరి శ్రీజ రూల్స్ పాటించిందా? నిన్న మాస్క్ మ్యాన్ హరీష్ పాటించాడా? చెప్పండి ఫస్ట్. ఎంతసేపు అక్కడ మళ్ళీ మనీష్ అయితే రూల్స్ ప్రకారం వెళ్దాం, ప్రియా రూల్స్ ప్రకారం వెళ్దాం అని సరే మాస్క్ మ్యాన్ ఏమన్నాడు, నాలో హ్యూమానిటీ పొర్లుతుంది, సో ఆకలితో ఉంటే నేను తట్టుకోలేను, దేనికైనా రెడీ అని 2 సార్లు అన్నాడు కదా. అక్కడ ఎవరు? సంజన అని అట్లాగే సుమన్ శెట్టి అని ఖాళీగా ఉన్నారు ఇక్కడ వర్క్ చేయాలంటే బిగ్ బాస్ కేవలం కొన్ని బ్యాడ్జెస్ పంపించాడు కదా. మరి ఆ బ్యాడ్జెస్ పంపించేటప్పుడు మరి ఖాళీగా ఉన్నారని మీరు ఎట్లా పంపిస్తారంటే అప్పుడు దేనికైనా రెడీ అంటే నేను తీసుకుంటా అని చెప్పాడు కదా. అట్లాగే ఫుడ్ విషయంలో కూడా పంపించిన నోటు కడి కూడు లాక్కోను, నేను దేనికైనా రెడీ ఎట్లా చెబుతాను. మరి రూల్స్ ఎందుకు? బిగ్ బాస్ తెప్పింది తూచా తప్పకుండా పాటించాలని అనుకోవట్లేదు కదా. అట్లాగే శ్రీజ ఆవిడకి నచ్చినప్పుడు అరటిపళ్ళు వేస్తాను, బిస్కెట్లు వేస్తాను, మళ్ళీ దొంగతనం చేస్తానంటే ఆవిడ చేత్తో తెచ్చిస్తే ఇచ్చినట్టుగా, లేకపోతే కానట్టుగా. అంటే ఆ హ్యూమానిటీ క్రెడిట్ ఏదో మన ఖాతాలో పడాలి, లేకపోతే ఫుడ్ దగ్గర సెన్సిటివ్ టాపిక్ కింద మాదిరిగా మరి వీళ్ళు కూడా రూల్స్ బ్రేక్ చేస్తా ఉన్నారు కదా. ఒకటి రూల్స్ పాటించట్లేదని చెప్పారు, అట్టగా తనకు నచ్చిన పనే చేస్తున్నారు. మరి వీళ్ళకి నచ్చినప్పుడు ఇచ్చారు, నచ్చినప్పుడు వద్దని ఇట్లా చేసుకుంటూ వచ్చారు కదా. అయితే ఇంకోటి ఏంటంటే గొడవలు కావాలని ట్రై చేస్తుందంట. నేను చూసినంత వరకు సంజన కావాలని గొడవల కోసం ట్రై చేసింది అయితే లేదు, స్క్రీన్ స్పేస్ కోసం కావాలని సీన్ క్రియేట్ చేసుకొని రావట్లేదు. బట్ వీళ్ళందరూ ఎలిగేషన్ అవే, ఆమె ఫేక్ యాక్టింగ్ చేస్తుంది, రూడ్నెస్ ఉందన్నారు. కానీ నాకైతే ఒక కనిపించలే. ఆ ఇమాన్యుయల్ గార్డెన్లో అంత వర్క్ చేస్తుంటే ఆవిడ వాటర్ కూడా తెచ్చి ఇచ్చింది. అయ్యో చాలా కష్టంగా ఉంది, ఎండలో పనిచేసేది అలవాటు ఉందంటే ఆయన 14 years నుంచి నాకు అలవాటు ఉంది అవన్నీ చెప్పిందే తప్ప మిగతా వాళ్ళందరూ ఆయన పక్కన కూర్చొని జోకులు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ సరదాగా ఉన్నారు తప్ప ఆవిడలో కైండ్నెస్ కనిపించింది తప్ప రూడ్నెస్ అయితే లేదు. మరి నేను చూసినంత వరకు మరి వాళ్ళకి ఎట్లా అనిపించింది, ఎందుకు అనిపించిందో. అయితే ఆర్మీ పవన్ కళ్యాణ్ అలాగే డీమన్ పవన్ ఏమంటారంటే ఫస్ట్ ఆప్షన్ వాళ్ళది సుమన్ శెట్టి అన్నారు. ఎందుకంటే ఒక ఫ్రెండ్లీ స్మైలీ ఫేస్ ఓకే, కానీ ఇన్వాల్వ్మెంట్ తక్కువ. ఈ షో ఫార్మాట్కి తగ్గట్టుగా ఆయన ఉండట్లేదు, యాక్టివ్గా పార్టిసిపేట్ చేయట్లేదు, ఎవరితో కూడా మాట్లాడట్లేదు, ఒపీనియన్ పాస్ చేయట్లేదు అని చెప్పి ఇవన్నీ కరెక్టే ఉన్నాయి. సుమన్ శెట్టి అయితే ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు, పిలిస్తే పలుకుతాయిన మాదిరిగా అంటీ ముట్టనట్టుగా దూరంగానే ఎవరితో మింగిల్ అవ్వకుండా సింగిల్గానే ఉన్నాడు ఆయన. అది వాస్తవం. ఆయన విషయంలో వీళ్ళు చెప్పింది, ఇద్దరు పవన్లో చెప్పింది పర్ఫెక్ట్ అనిపించింది నాకు కూడా. అయితే మాస్క్ మ్యాన్కి చాంతాడంత లిస్ట్ ఉంది, ఎవరు చెప్పాలనేటప్పుడు ఓకే సుమన్ శెట్టి అన్నాడు, తర్వాత సంజన అన్నాడు, రెండో ఆప్షన్ భరణి అన్నాడు, మూడోదేమో ఎమ్మెన్జీలు అన్నాడు, ఆ గుండు అంకుల్ కామెంట్ చేశాడు కదా అది నాకు నచ్చలేదని. ఆ తర్వాత ఇంకా అలా లిస్ట్ పెంచుకుంటూ పోయాడు ఆయన. సరే మాస్క్ మ్యాన్ ఎందుకంటే
ఇక్కడ ఇంకో డిస్కషన్ కూడా వచ్చింది, భరణి గురించి కూడా చెప్పాడు ఆయన. ఎందుకంటే సుమన్ గురించి సేమ్ వాళ్ళు చెప్పినట్టుగా చెప్పాడు, ఆయన ఇన్వాల్వ్మెంట్ లేవట్లేదని. అలాగే సంజన కూడా రూల్స్ పాటించట్లేదు, ఇవన్నీ చెప్పుకొచ్చారు. మరి ఏమైనా చేయాలంటే గుండు అంకుల్ గురించి చెప్పాడు. భరణి గురించి ఎందుకని చెప్పినాక మళ్ళీ ఆయన 9వ తేదీన ఆయన బర్త్డే అంట. సో ఆయనకి ఏదో ప్రెజర్ ఎమోషన్ ఉండవల్ల ఆ లాకెట్ ఏదైతే తెచ్చాడు కదా, అందులో ఒక పక్క అమ్మ అని ఇంకో పక్క గురువు ఏమైనా ఉంటాయంట. సో దాని గురించి నాకు చెప్పాడు అని చెప్పాడు. దాని గురించి అయితే ఈ టాపిక్ ఎందుకు వచ్చింది భరణి గురించి అని చెప్పి ఆయన ఆ శ్రీజ ఏం చెప్పిందంటే, భరణి కూడా నాకు ఉన్నాడని చెప్పి ఆవిడ చెప్పిన రీజన్ ఏంటంటే, జ్యువెలరీ వేసుకుంటే ఒప్పుకోకుండా ఉండరు కదా బిగ్ బాస్ వాళ్ళు, కానీ ఆయన సీన్ క్రియేట్ చేశాడు కావాలని. ఎప్పుడు స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు ఈ బాక్స్లో నాకు ఒక సెంటిమెంట్ ఉంది, ఎమోషన్ ఉంది, నాకు ఇది బాడీ పార్ట్స్ లెక్క అని చెప్పేసి అంటే నేను వెళ్ళిపోతానంట బ్యాక్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చాడు కదా. సో అది కావాలని సీన్ క్రియేట్ చేశాడు, ఒక సెంటిమెంట్ పండిద్దామని. నిజంగా ఆయన సీక్రెట్గా తెచ్చుకోవచ్చు కదా, బయటికి వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. కంప్లీట్గా ఫేక్ పర్సన్ అనిపిస్తుంది, కంటెంట్ క్రియేట్ చేయడానికి అట్లా చేశాడని శ్రీజ ఒక పాయింట్ పెట్టింది. ఇక్కడ ఇద్దరు పవన్ కళ్యాణ్ ఏం చెప్పారంటే, మాస్క్ మ్యాన్ అందరు కలిపి అబ్బెబ్బే అది స్టేజ్ మీద జరిగింది, అది నువ్వు ఇక్కడ ఎట్లా తెస్తావు, హౌస్లో జరిగింది ఏదైనా ఉంటే అది చెప్పాలి కదా, అది నామినేషన్ పాయింటే కాదని చెప్పాడు. ఇది పర్ఫెక్ట్. అయితే మాస్క్ మ్యాన్ కూడా అన్నాడు. మళ్ళీ ఇక్కడ శ్రీజ ఏమంటుందంటే, మాస్క్ మ్యాన్కి మరి ఇతను కూడా 2 సందర్భాల్లో వెళ్ళిపోతాను అన్నాడు కదా, కాకపోతే నేను అకౌంటబిలిటీ తీసుకుంటా అన్నారు. కానీ ఆయన ఎవరు భరణి అంట స్టేజ్ మీద నుంచి ఏకంగా బయటికి వెళ్ళిపోయాడు. ఇతను అన్నాడు అకౌంటబిలిటీ ఏదైనా రెడీ అని తీసుకుంటున్నాడు, ఆయన ఏకంగా వెళ్ళిపోయాడు. కాబట్టి అతను ఫేకు, ఆయన కంటెంట్ కోసం ఆయన సీన్ క్రియేట్ చేశారని చెప్పడం చూస్తే విడ్డూరం కనిపించింది. అందులో ఆయన చేసేది ఏముంది, బిగ్ బాస్ టీమే ఆ కాన్సెప్ట్ పెట్టి అక్కడ డిజైన్ చేసి హోస్ట్తో దానికి ఒక హైప్ ఇవ్వాలి, దాని చుట్టూ కొంత గేమ్ ఆడించాలి, ఒక డ్రామా క్రియేట్ చేయాలని చెప్పడం వల్ల చేశాడు తప్ప ఆయనకి తెలియదా అంతవరకు వచ్చి నేను ఆర్నమెంట్స్తో లోపలికి జ్యువెలరీతో వెళ్ళనిస్తారు, పర్మిషన్ ఉంటుందని తెలుసు. ఆయన మెడలోనే వేసుకుని కూడా వచ్చేది. కానీ ఎందుకు అది కావాలని దాని చుట్టూ ఒక ఏదో కంటెంట్ కోసం బిగ్ బాస్ టీం ప్లాన్ చేసింది. అది హోస్ట్తో కూడా చెప్పించడం, దానికి ఒక సెంటిమెంట్ ఉంది, దానికి ఒక ఆయన ఎమోషనల్గా ఒక అటాచ్మెంట్ ఉంది, అదంతా సమయం సందర్భం వచ్చినప్పుడు చెబుతాడులే అని చెప్పేద్దామని చేసింది. ఆ పాయింట్ పట్టుకొని ఇప్పుడు చెప్పాలనుకోవడం, నామినేట్ చేయాలనుకోవడం, ఫేక్ అనుకోవడం ఈ శ్రీజ కరెక్ట్గా ఆలోచించలేదు ఇక్కడ. అట్లాగే మరి అదే మాట ఇక్కడ హౌస్లో అడుగుపెట్టాక, నిన్నటి వరకు అగ్ని పరీక్షలో మాతో డి అంటే డి, సై అంటే సై అంత హోరాహోరీకి పోరాడి మాట్లాడితే మీరు వెళ్ళిపోతాను అండ ఏంటి, రూల్స్ బ్రేక్ చేసినట్టు కాదా మరి అని ఇక్కడ మాస్క్ మ్యాన్ హరీష్ని కూడా అడగొచ్చు కదా. కానీ ఈయన చేస్తే అకౌంటబిలిటీ అంట చెప్పుకున్నాడంట, బట్ ఆయన చేస్తే రాంగ్ అన్నట్టుగా చాలా కన్ఫ్యూజ్ మోడ్లో శ్రీజ వీళ్ళిద్దరి విషయంలో ఉందనిపించింది. ఇక ప్రియ ఏమంటుందంటే, తన దృష్టిలో తనుజ నాతో పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేదు, మింగిల్ అవ్వలేదు. ఫస్ట్ డే కావడం వల్ల ఏమో ఆవిడైతే నా ఫస్ట్ ఆప్షన్ ఉంది, తర్వాత 2వ ఆప్షన్ ఏమో భరణి అంట, 3వదేమో రాము రాదు, నా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పారు. ఫైనల్గా వీళ్ళందరూ కలిపి డిస్కషన్ తీసుకుని ఎవరికి ఎన్ని ఓట్లు, భరణికి ఎందరంటే ఇద్దరని, అట్లాగే సంజన కోసం ఎక్కువ వచ్చేది, సుమన్ శెట్టి ఎక్కువ, ఫస్ట్ ఆప్షన్ ఎక్కువ అంటే సంజన వచ్చింది, తర్వాత సుమన్ శెట్టి వచ్చింది. అంతిమంగా అందరూ కలిపి ఒకే నిర్ణయం తీసుకోవాలి కనుక సంజనాకి అయితే చెప్పారు. సంజన రియాక్షన్ అయితే చూసాం కదా ప్రోమోలో మనం, నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అన్నారు కదా, నాకు అది బాధ అనిపిస్తుంది, హర్టింగ్ అనిపిస్తుందని. సో ఆవిడైతే గట్టిగానే డిఫెండ్ అయితే చేసుకుంటుంది. వాళ్ళు కూడా 1 to 1 ఒక్కొక్కరు లేచి పాయింట్ చెప్పి మళ్ళీ మాట్లాడి ఎట్లా అయితే బాగుండు. ఒకేసారి 5 కూర్చుంటే ఒక ఆవిడ డిఫెండ్ చేసుకోవడం కష్టం అవుతుంది కదా. సో మరి ఆవిడకి పాజిటివ్ అయితే నెగిటివ్ అయితే పూర్తిగా ఎపిసోడ్ చూసాక మనం మాట్లాడదాం. మరి ఈ టాస్క్ గురించి కానీ ఇవన్నీ కూడా ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడే ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ అని మన జర్నలిస్ట్ అండ్ న్యూస్ బోల్ ఛానల్స్లో అప్డేట్ చేస్తూ ఉంటా. ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరి ఈ నామినేషన్ ప్రాసెస్ పట్ల, సంజన అని వీళ్ళందరూ చెప్పిన రీజన్స్ పట్ల మీకేమనిపించిందో మెసేజ్ కూడా పెట్టండి.